భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. పుత్రి, ఈ సమయమున ఎచ్చటికి వెళుచుంటివి? పితాశ్రీ, ఈనాడు శ్రావణ పూర్ణిమ. నేను చెల్లులతో కాత్యాయని మాతను పూజించుటకు వెడలుచుంటిని. అటువలనే పుత్రి, నీకు శుభము కలుగుగాక. తమ ఆశీర్వాదము లభించినచో మాత అవశ్యము నా మనోవాంఛను పూర్తి చేయను. మాతకు నా మనోవాంఛలన్నీ విశదమే. పరంధామా, తమరా? ప్రణామములు పరంధామా. దేవి, మేము ఈ జన్మనందు ఏకపత్ని వ్రతము ఆచరించుచుంటిమి. అందువలన ఈ జన్మనందు నీ మనోవాంఛితము నెరవేర్చలేము. కాని నీ మహోన్నతమైన తపస్సు నిష్ఫలము కాజాలదు. అందువలన కలియుగమునందు మేము కల్కి అవతారము ధరించినప్పుడు నీవు మా సహచరివి కాగలవు. అంతవరకు నీవు మా భక్తులకు శుభములు కలిగించుచుండవలెను. పరంధామా, నా ప్రేమ సత్యమైన ఎడల నేను అవశ్యము తమను పొందగలను. అందువలన నాకింతటి సుదీర్ఘ నిరీక్షణ అవసరమే. ఆజ్ఞాపించండి పరంధామా. తమరు కల్కి అవతారము ధరించినంత వరకు నేను ఎచ్చట నివసించవలెను. హే దేవి, మేము నీ యొక్క సంకల్పమునకు ప్రసన్నులమైనాము. మేమానాడు దండకారణ్యమున ఎందరో రాక్షసులను సంహరించి తపోనిష్టలో ఉన్న సాధుజనులను, మునులను సంరక్షించితిమి. అయినను అచట ఇంకా కొందరు రాక్షసులు మిగిలియే ఉన్నారు. కావున నీవు ప్రథమముగా దండకారణ్యమునకేగి రాక్షస సంహారము కావించి అచ్చటి మునులను, సాధుజనులను కాపాడవలెను. తదనంతరము నీవు ఉత్తరముననున్న హిమాలయ పర్వతములందలి అవిష్టగిరి శిఖరమున ఉన్నటువంటి త్రికూట పర్వతమునందలి దివ్య గుహలో వసింపవలెను. ఆ గుహ అనాదిగా 3 మహాశక్తుల నివాసము. ఆ గుహలో నివసించుట వలన నీకు ఆ 3 మహాశక్తుల యొక్క ప్రేరణ లభించును. అచ్చటికి చేరుటకు పూర్వము మార్గమధ్యమున భైరవ, బలి అనడి భయంకరమైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది. ఆ తదనంతరం నీవు ఆ గుహయందు తపస్సులో నిమగ్నురాలవై మా కల్కి అవతారము కొరకు నిరీక్షించవలెను. దేవి త్రికుట, కాలగమనములో భక్తజనులందరూ నిన్ను వైష్ణవీదేవి నామముతో స్తుతించెదరు. కావున నీ యొక్క వైష్ణవీదేవి నామము శాశ్వతమగును. నీ ఆస్థానమున లాంగూరుడను వీరవానరుడు ద్వారపాలకుడుగా నుండును. అతడు
నీ ధ్వజమును చేతబట్టుకొని ముందు నడచును. సమస్త భూమండలమున నీ మహిమలు వ్యాపించును. నీ యొక్క మహిమల వలన లోకమునందలి జనులకు శ్రద్ధ, ఆరాధన, భక్తిభావములు కలుగును. ధరిత్రి అందరి నలుదిశల నుండి శతకోటి జనులు నిన్ను పూజించుటకు నీ త్రికూటధామమును కరుదించెదరు. అచ్చటకు విచ్చేసినంతనే వారి సమస్త మనోవాంఛితములు సంపూర్ణమగును. పరంధామ